చూస్తున్నారో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వాళ్ళందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. మెయిన్ డౌట్ వచ్చేసి ఏందంటే కన్సల్టెన్సీ. అసలు కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వాలా వద్దా? ఒకవేళ కన్సల్టెన్సీ జాయిన్ అయితే అసలు ఎటువంటి కన్సల్టెన్సీలో మనం జాయిన్ అవ్వాలి? అండ్ కన్సల్టెన్సీలో జాయిన్ అయితే మనకు బెనిఫిట్స్ ఏంది? అసలు ఎవరు కన్సల్టెన్సీలో జాయిన్ అయితున్నారు? అసలు ఈ కన్సల్టెన్సీ గోల్ ఏందనే దాని గురించి కంప్లీట్‌గా ఈ వీడియోలో మాట్లాడదాము. సో, కన్సల్టెన్సీ అంటే బేసిక్‌గా స్టూడెంట్స్‌కి ఏ విధంగా యూజ్ అయితుందంటే, అయితే స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అవ్వకముందు జాబ్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే ఎటువంటి కన్సల్టెన్సీ అవసరం ఉండదు. ఎందుకంటే మనము ఎప్పుడైతే మాస్టర్స్ స్టూడెంట్‌గా ఉంటామో మనకు 90 డేస్ రూల్స్ అనేది అందరికీ తెలుసు. ఒకసారి మనకు ఈఏడీ కార్డ్ అప్రూవల్ అయినంక 90 డేస్‌లో మనమైతే యూఎస్ఐఎస్‌సికి మనము మన ఆఫర్ లెటర్‌ని అప్డేట్ చేయాలి. సో, ఈ 90 డేస్ ఏదైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పీరియడ్ ఉందో, ఈ 90 డేస్ ఆఫర్ లెటర్‌ని మనం అప్డేట్ చేయకుంటే, సో, మన సర్వీస్ అనేది టర్మినేట్ అయిపోయి, మనము ఇండియాకి మన హోమ్ కంట్రీకి అయితే వెళ్ళిపోవాల్సొస్తుంది. సో, బేసిక్‌గా అదే ఇది. సో, ఎవరైతే జాబ్ తెచ్చుకుంటారో బిఫోర్ గ్రాడ్యుయేషన్ అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్